హలో అండి, మనం మార్నింగే ఒక వీడియో అయితే చేసుకున్నమాట. మనకి వర్షన్ 5 అనేది త్వరలో రాబోతుందని, ఆ విధంగానే వర్షన్ 5 రావడం జరిగింది. దీంట్లో మొదటి 2 స్టెప్స్ కూడా నేను ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా చేశాను ఏంటనేది మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చేసి అప్లికేషన్ ఓపెన్ చేసాక అప్డేట్ వస్తుంది. అప్డేట్ చేసిన తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్ అని వస్తుంది. వెరిఫైడ్ ఐటీఎల్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఒకటి, దాని తర్వాత మైగ్రేట్ యువర్ ఐటీఎల్జీ అని ఒకటి వస్తుంది. ముందుగా మనం చేయాల్సింది వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయగానే చిన్న యాడ్ వస్తుంది. యాడ్ అనేది మొత్తం చూసిన తర్వాత స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెరిఫికేషన్ లెవెల్ 1 వస్తుందన్నమాట. ఓకే, లెవెల్ 1లో మనం చేయాల్సింది కింద బ్లూ కలర్ బటన్ క్లిక్ చేయగానే మనకి క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, వ్యూ లిస్ట్ యువర్ క్యూరేటర్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఏ కంట్రీలో ఎంతమంది క్యూరేటర్లు ఉన్నారు ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం ఇండియా వాళ్ళు ఉంటే కుదిరినంత వరకు ఇండియా ఓన్లీ అప్లై చేసుకోవచ్చు. కింద వచ్చేసి ఏ బార్డ్స్ కూడా ఉంటాయి. మనకి బార్డ్స్ వద్దనుకుంటే కుదిరినంత వరకు పైన ఇచ్చిన ఇండియా దగ్గర అప్లై అని పెట్టి క్లిక్ చేయండి. ఓకే, అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో క్యూలో ఉన్నట్టు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏ రకంగా క్యూలో ఉంటామో ఆ విధంగానే 16,000 మంది తర్వాత మనది నెంబర్ వస్తుంది మా టోకెన్. ఓకే, అది ఓకే అయిన తర్వాత కాసేపటి తర్వాత మీకు టైమర్ అనేది స్టార్ట్ అవుద్ది. 24 అవర్స్ టైమర్ స్టార్ట్ అవుద్ది. మనం ఎప్పటి నుంచో చెప్పుకున్నాం కదా, ఎవరికైతే క్యూరేటర్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ 24 అవర్స్ టైం స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన తర్వాత 24 గంటలకు మనం కేవైసీ చేయాలి, అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ముందుగా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత పైన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పక్కన మీకు యారో మార్క్స్ ఉన్నాయి చూసారా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే కంట్రీ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే మనం ఏ కంట్రీ నుంచి డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కంట్రీ ఆప్షన్ వస్తుంది. కింద వచ్చేసి మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తున్నారు, ఈ రెండు కూడా మనకి వస్తాయి అన్నమాట. పైన ప్రజెంట్ నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ అందరికీ తెలిసిందే, మూడోది డ్రైవింగ్ లైసెన్స్, నాలుగోది బర్త్ సర్టిఫికేట్ అన్నమాట. నేను డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మీ దగ్గర ఉంటే మీరు అది ఇచ్చుకోవచ్చు, లేదంటే కుదిరినంత వరకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే నేషనల్ ఐడి మీద క్లిక్ చేయండి. అదే ఆధార్ కార్డుకి నేషనల్ ఐడి అని సెట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నాను, డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మూడో స్టెప్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఫ్రంట్ డాక్యుమెంట్ అనేది అయితే అప్లోడ్ చేయొచ్చు, లేదు అనుకుంటే కెమెరా ద్వారా ఫోటో తీసినా పెట్టచ్చు అన్నమాట. నేనైతే నాకు ఆల్రెడీ మొబైల్లో డాక్యుమెంట్ క్లారిటీతో ఉండడం జరిగింది కాబట్టి అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, డాక్యుమెంట్ మరి కరెక్ట్గా డాక్యుమెంట్ అంతా ఫోటో తీయకూడదండి, మీకు క్రాప్ చేస్తున్నప్పుడు కట్ అవుతుంది అన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు మీ దగ్గర హ్యాండ్లో డాక్యుమెంట్ ఉంటే కుదిరినంత వరకు కెమెరా ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఓకే, ఎలా అంటే మీకు అక్కడ వెరిఫికేషన్ స్టార్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు టేక్ ఏ ఫోటో లేదా చూజ్ ఏ ఆల్బమ్ అని వస్తుంది. టేక్ ఏ ఫోటో మీరు క్లిక్ చేసి మీరైతే మీ చేతిలో డాక్యుమెంటు లేదా కింద మంచి ప్లేస్లో పెట్టుకుని మంచి లైటింగ్ కండిషన్లో ఫ్రంట్ ఫోటో అనేది కరెక్ట్గా డాక్యుమెంట్ కనబడేలాగా అప్లోడ్ చేయండి. సేమ్ ఆ విధంగానే బ్యాక్ డాక్యుమెంట్ కూడా కనబడేలాగా చూసి ఫోటో రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టగానే మీకు ఇక్కడ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం జరుగుతుందన్నమాట. డేట్ వచ్చేది చూశారు కదా, 5వ తారీఖు 4వ నెల వచ్చింది. ఇంత అయిపోయిన తర్వాత మనకి వెరిఫికేషన్ లెవెల్ 1లో అయితే మనం ఉండడం జరిగింది. ప్రజెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఇన్ రివ్యూ అని చెప్పి రావడం జరిగింది అన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ ఇప్పుడు 2 ప్రొసీజర్లు మాత్రమే జరుగుతున్నాయి. ఆ 2 ప్రొసీజర్లు అయితే ఇవే. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే నేను ఈ సబ్జెక్ట్ మీకు క్లారిటీగా ఇస్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి, కుదిరినంత వరకు 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్